రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ హత్య కేసులో న్యాయస్థానం కాసేపట్లో తీర్పు వెలువరించబోతోంది. నల్గొండ ఎస్సీ ఎస్టీ 2వ అదనపు జిల్లా కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ హత్యకు గురయ్యారు. తన కూతురిని కులాంతర వివాహం చేసుకున్నాడు అనే కక్షతో సుపారీ గ్యాంగ్తో ప్రణయ్ను హత్య చేయించారని మారుతీరావుపై కేసు నమోదైంది. ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదుతో మారుతీరావు సహా మొత్తం 8 మంది నిందితులపై మిర్యాలగూడ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణలో ఉండగానే A1 నిందితుడుగా మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైట్ 2018లో జరిగినటువంటి ప్రణయ్ హత్య మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కులాంతర వివాహం చేసుకుంది వాళ్ళ అమ్మాయి తండ్రి మారుతీరావు ఆయన చంపించారు, సుపారీ గ్యాంగ్తో చంపించారు. ఆనాడు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు ప్రణయ్ తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు. అయితే కాసేపట్లో నల్గొండ కోర్టు తీర్పు వెలువరించబోతోంది. ఆల్రెడీ మారుతీరావు ఈ కేసులో A1 నిందితుడుగా ఉన్నాడు. ఆయన ఆల్రెడీ ఆత్మహత్య కూడా పాల్పడ్డాడు. మా ప్రతినిధి రాము మరింత సమాచారం అందిస్తారు. రాము చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఒక సంచలనం సృష్టించినటువంటి కేసులో ఎటువంటి తీర్పు వెలువడబోతుంది అనేది. సో తీర్పు ఎప్పుడు రాబోతుంది రాము? రాజేష్, సర్వత్రా కూడా ఉత్కంఠగా ఉంది. సర్వత్రా కూడా ఆసక్తిగా గమనిస్తా ఉన్నారు. న్యాయం జరిగేలా తీర్పు రావాలని కూడా సర్వత్రా కూడా కోరుకుంటున్న పరిస్థితి నల్గొండ కోర్టులో మనకు నెలకొంది. నల్గొండ అదనపు సెషన్ కోర్టు ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి కోర్టు మరి కాసేపట్లో తీర్పు వెలువడేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక కీలక పరిణామంగా చెప్తా ఉన్నారు. 2018లో తన కూతురు షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందంటూ సుఫార్ గ్యాంగ్ తో 2 కోట్ల రూపాయలను డీల్ చేసి అతి కిరాతకంగా అల్లుని చంపించినటువంటి ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకిచ్చింది. 2019లో ఛార్జ్ షీట్ వేశారు. 1600 పేజీల ఛార్జ్ షీట్ వేశారు. 800 మంది సాక్షులను ఇప్పటివరకు కూడా విచారించడం జరిగింది. పూర్తిగా సైంటిఫిక్ ఆధారాలతో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీగా పోలీసులు ఈ కేసు విచారణ అంతా కూడా పూర్తి చేయడం జరిగింది. పలుసార్లు వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఇక 800 సంబంధించినటువంటి సాక్షులు కూడా విచారించిన తర్వాత ఈ రోజున తీర్పు వెల్లడిస్తామని రిజర్వ్ చేసింది. మరి కాసేపట్లో తీర్పు కూడా వెలువడబోతోంది. తుది తీర్పు కూడా రాబోతోంది. మొత్తం ఈ కేసులో 8 మంది ఉన్నారు. A1 నిందితుడిగా ప్రణయ్ సంబంధించినటువంటి మామ, అదే అమృత తండ్రి మారుతీరావు ఉన్నారు. ఆయన 2020లో ఆత్మహత్య చేసుకున్నారు. మిగతా 7 సంబంధించినటువంటి వాళ్ళకి ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది, వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయబోతుంది అనేది కూడా సర్వత్రా కూడా ఉత్కంఠగా ఉంది. ఇందులో 2 ఆల్రెడీ జైల్లో ఉన్నారు. సుభాష్ శర్మ ఎవరైతే ఉన్నారో ఆ ప్రణయ్ని కత్తితో నరికినటువంటి వ్యక్తి, అతను ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. అదేవిధంగా ఉగ్రవాద మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి సర్వత్రా కూడా ఉత్కంఠ ఉంది. అస్గర్ అనేటువంటి ఒక వ్యక్తి A3గా ఉన్నారు. ఆయన గుజరాత్ హోంమంత్రి అరుణ్ పాండ్యా హత్య కేసులో ప్రధాన నిందితుడు. ISI తీవ్రవాది కూడా అతనితో డీల్ చేసి ఈ హత్య చేయించారు కాబట్టి రాష్ట్రంలో సంచలనం రేకిచ్చింది. అతను కూడా ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. మిగతా 5 ఎవరైతే ఉన్నారో ఆ మారుతీరావు డ్రైవరు, మారుతీరావు తమ్ముడు, మరొక 3 వాళ్ళందరూ కూడా బెయిల్ పైన తిరుగుతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఎలాంటి శిక్ష వేయబోతా ఉంది, ఎలాంటి తీర్పు రాబోతా ఉంది అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ ఉంది. సామాజిక అసమానతల నేపథ్యంలో తమ సామాజిక హోదాకు అడ్డొస్తున్నాడు అంటూ ఒక యువకుని అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకిచ్చింది. 5.5 ఏళ్ల పాటు విచారణ కొనసాగింది. పలు దఫాలుగా ట్రయల్స్ కూడా నిర్వహించారు. అయితే ఈ SST సంబంధించినటువంటి కోర్టు మిగిలిన 7 ఎలాంటి శిక్ష వేయబోతోంది, ఎలాంటి తీర్పు రాబోతోంది, తుది తీర్పు అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ ఉంది. ప్రస్తుతం అయితే నిందితులందరినీ కూడా కోర్టుకు తీసుకొచ్చారు. మరి కాసేపట్లో తీర్పు వెలువడబోతోంది. రాజేష్, మిర్యాలగూడలో కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. అమ్మాయిది మిర్యాలగూడనే కాబట్టి అదేవిధంగా షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి చాలా సంఘాలు కూడా ఇక్కడికి వచ్చాయి. చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తా ఉన్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రాము. రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది నాడు ప్రణయ్ హత్య. కులాంతర వివాహం చేసుకుంది తన కుమార్తెను అంటూ మారుతీరావు, అమృత వల్ల తండ్రి మారుతీరావు ప్రణయ్ని అతి కిరాతకంగా సుపారీ గ్యాంగ్ చేత హత్య చేయించినట్టుగా పోలీసులు సాక్ష్యాలు సేకరించి కోర్టు కూడా సమర్పించారు. ఈ మేరకు ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన కంప్లైంట్తో అప్పుడు కేసు నమోదైంది. దీనిలో A1 నిందితుడుగా అమృత తండ్రి మారుతీరావు ఉన్నాడు. కానీ మారుతీరావు ఆ మధ్యలో ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. సో దీంట్లో ఈ 7 సంవత్సరాల పాటు సాగినటువంటి కేసులో ఇవాళ తీర్పు రాబోతోంది. సో ఎటువంటి తీర్పు వస్తుంది సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులో అనేది అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు.